సుమారుగా 50 సంవత్సరాల నుంచి హీరోగా కొనసాగుతూ ఇప్పటికీ నేటి తరం హీరోలతో సమానంగా సూపర్ హిట్స్ని అందుకుంటూ ఇండస్ట్రీని షేక్ చేసే రికార్డ్స్ని క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణకి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని అందించిన సంగతి మనందరికీ తెలిసిందే. రీసెంట్గానే ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అయితే ఈ సందర్భంగా ఆయనకు నిన్న పౌర సన్మాన సభని నిర్వహించారు. ఈ సభలో నందమూరి బాలకృష్ణ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా కూడా ఉన్నాయి. దీనిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా జరుగుతున్నాయి. అయితే ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలి అంటూ బాలయ్య మాట్లాడిన మాటలకు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆయన మాట్లాడుతూ, సినీ రంగానికి నేను చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం నాకు పద్మభూషణ్ అవార్డుని అందించింది. అందుకు ఎంతో సంతోషం. కానీ త్వరలోనే ఎన్టీఆర్ గారికి భారతరత్న అవార్డుని ప్రకటించాలి. ఇది కేవలం ఆయనకు గౌరవం ఇచ్చినట్టు కాదు, తెలుగు జాతికి గౌరవం ఇచ్చినట్టు. ప్రతి తెలుగోడి ఆకాంక్ష. ఖచ్చితంగా అది త్వరలోనే నెరవేరుతుందని ఆశిస్తున్నాను. ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇచ్చినప్పుడే వాళ్లకు గౌరవం ఇచ్చుకున్నట్టవుతుంది అని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నానంటూ బాలయ్య చెప్పుకొచ్చారు. నిజంగా తెలుగు జాతి గర్వపడేలా చేసిన ఎన్టీఆర్కి ఖచ్చితంగా భారతరత్నతో సత్కరించుకోవాల్సిందే. ఇప్పటి వరకు ఎన్టీఆర్కి కేవలం పద్మశ్రీ అవార్డు మాత్రమే దక్కింది. ఇది దేశంలో 3వ అత్యున్నత పురస్కారం. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఇది చాలా తక్కువ పురస్కారంగా భావించవచ్చు. ఎన్టీఆర్ సాధించిన దాంట్లో ఆవగింజంత కూడా సాధించని ఎంతోమంది నటీనటులు, రాజకీయ నాయకులు పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి పురస్కారాలను కూడా అందుకున్నారు. ఈ దేశంలో ర్యాంకింగ్ పరంగా పురస్కారాలను చూసుకుంటే భారతరత్న అత్యున్నత పురస్కారం. ఆ తర్వాతి స్థానంలో పద్మవిభూషణ్, ఆ తర్వాతి స్థానంలో పద్మభూషణ్, ఇక చివరి స్థానంలో పద్మశ్రీ. తెలుగు సినిమాల్లో ఎన్టీఆర్ పోషించని పాత్ర అంటూ ఏదీ మిగల్లేదు. బహుశా ప్రపంచంలో దేవుడి క్యారెక్టర్స్ ఎన్టీఆర్కి సూట్ అయ్యేట్టు ఏ నటుడికి కూడా సూట్ అవ్వడు. ఆ రోజుల్లో ఆయన రాముడు, కృష్ణుడు, రావణుడు, దుర్యోధనుడు, భీముడు ఇలాంటి క్యారెక్టర్స్ వేసినప్పుడు బహుశా దేవుళ్ళు ఇలాగే ఉండేవారేమో అని జనాలు అనుకునేవారు. అలాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఏకచక్రాధిపత్యంతో ముందుకు దూసుకుపోతున్న సమయంలో తెలుగుదేశం పార్టీని పెట్టి కేవలం 8 నెలల కాలంలోనే అధికారంలోకి తీసుకొచ్చారు. రాష్ట్రానికి ఎన్నో అద్భుతమైన సేవలు, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఆయన అమలు చేసిన పథకాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అలాంటి వ్యక్తికి భారతరత్న అవార్డు ఇస్తే ఆ అవార్డుకే వన్నె తెచ్చినట్టు అవుతుంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.